మరి ఎన్నో ఆరని కొడుతుంది ఏడా కనబడుతున్నాడు కదా. ఒక సైడ్ సైడ్కి అదే ఒక నావిగేషన్స్ నాది ఇప్పుడు అనిపించింది అంత నావిగేషన్ ఇంకోటి యాక్చువల్గా పెడతారు స్వామి ఇక్కడ. నైట్ టైం ఏంటంటే లారీ డ్రైవర్స్ గుద్దేస్తారు అట్లే. ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా. మనం దిగేటప్పుడు ఇట్లా కదా అటు నుంచి దిగుతాం అలా. ఆ రూట్ బాగుంటుంది అనుకుంటున్నా, మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు. మనం ఎట్లా దిగుతాం ఇటు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మనం ముందుకే వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు ఇంకా. లేదు ఇంకా ఇదే లాస్ట్. అదే ఇప్పుడు మనం ఖాళీ కార్ చాబీ ఆఫ్ చేయాలి కిందికి పోయేటప్పుడు. ఇప్పుడే ఉంటుంది ఖాళీ. డే టైం వస్తే ట్రిప్ అంటూ ట్రిప్లో కొద్దినేమో ఇట్టుంటాయి. దీనికన్నా ఘోరంగా ఉంటాయి ఇంకా ట్రైన్. ఇంకా నువ్వు శ్రీశైలం కాట్ రోడ్ చూడలే కావచ్చు. శ్రీశైలం మరీ గిట్ల ఉండదు. చింతపల్లి మొత్తం ఇది డేంజర్ ఉన్నాయి శ్రీశైలం కన్నా. సిగ్నల్ రాలే ఫోన్లో చూడు. నాకు కనిపిస్తలే అనుకుంటున్నాను. లేదా ఉన్నాయి అంత ఎట్లీస్ట్ మనుషులనే కనిపిస్తున్నారు. నాకు ఇలా కనిపిస్తుంది. నాకు ఇది తప్ప ఏం ఇది కనిపిస్తుంది. ఇది మరి తీస్తే అనిపిస్తుంది. చెట్లు చెట్లు నాకు కూడా తొవ్వగా నువ్వు చూడకు కళ్ళు మూసుకొని. నువ్వు అనుకోయేసి అప్పుడే కానీ ఇంతలో పంచాయతీ పేనకి లేపుతాం కానీ. కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. అయిపోయింది 10 కిలోమీటర్లు ఇంకా. అంతే. ఓ 15 నిమిషాలు. చిల్లరా నాయనా. ఆ బ్యాచ్లోనా? లేడు మనకి కాదురా, మనకి ఎంత డేర్ ఉంటుంది. ఏ డేర్ కాదు ఏం కాదు. పొద్దుగాల నుంచి నేను ఎదురుతానంటే డేర్ అని మాట్లాడుతాం. వచ్చింది పొద్దుగాల లేచి ఎదురుతాను డేర్ ఏంది కొత్త వాళ్ళకంటే భయం. భయం. ఇప్పుడు నీకు కొత్తగా కనిపిస్తుంది అంత చీకట్లు ఏంది నొల్లంతా. నాకు చీకటి అంటే భయం లేదు, చెట్లు అంటేనే భయం నాకు. నీకు నేను అరే నాకైతే ఏడుపు వస్తుంది పాప. పాముని చూస్తే ఏడుపు వస్తుంది నాకు. ఇవ్వరాక చూడలే నువ్వు మరి. చూడలేను మన కార్ కిందకి చూడలేను ఈయనే ఉన్నాను మీకు అట్లా. నేను బండి మీకే పాము మీకే బండి పోయడం తెలుసా. మళ్ళీ పాము చచ్చిపోయిందో లేదో అని చెప్పేసి ఇంకా పోయి వచ్చినాం. అయ్యా అదో నేను గుడికి పోయిన తెల్లారు మా అమ్మ గుడికి పంపించింది శివాలయంకి. పోయి కొబ్బరికాయ కొట్టిరా అని అన్నది. ఎట్లా ట్రెక్ చేయాలో తెలుసా పొద్దుగాల లేచి కట్టెలు పట్టుకొని కర్రలేమో అవసరం డైరెక్ట్ ఎక్కడమే. కర్రలేమో అవసరం డైరెక్ట్ ఎక్కేసాడు. ఎక్కుతావు కొండ టైప్ ఉంటుంది, కొండ టైప్ ఎక్కాడు. షూ వేసుకొని ఎక్కువ చాలా మంది ఉంటారు, మనమే కాదు. బ్యాగ్ ఎత్తున్నారా పావు బజ్జి ఉంటాయి. అదేంటి సౌండ్? మందనా? జై శ్రీరామ్. పాప బాగుంది బాబా, అసలు కలర్ కాంబినేషన్ వస్తుంది అసలు. అట్టి ఇప్పుడు మన రిసర్ట్ అదే ఒకసారి అడుగుదాం. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందిలే మ్యాక్స్.
రైట్ తీసుకో రైట్ తీసుకో రైట్ తీసుకో రైట్ తీసుకో రైట్ తీసుకో. దేవి గార్డెన్ ఇది కాదు మంది, మన శ్రీ సాయి సంథింగ్ ఏదో వచ్చింది. ఈసా ఇంకేడు నేను నాపదే కూడా ఎందుకు ఇది మంచిగా ఉంది లోపలికి ఎంట్రీ. ఆయన పిల్లలు ఒకటి కలర్ కాంబినేషన్ చూడు, అది చూడ. ఈ ఫిల్టవరా కట్టిరు ఇదా ఈడి మనోడు ఈడి వెళ్తున్నాడు. పోతుండు ఇంకా ముందడుకోవాలి. అక్క లైట్లు కాచుకోపోయి అన్ని అనుకుని కోరుతున్నాను అనిపిస్తుంది. ఇక వచ్చింది లాగా ఇదైతే మస్తు ఒక్కొక్కటి 5,000 6,000 ఉంటుంది రూమా పక్కా. తప్పదులే ఇక 5 మెంబర్స్ ఉండొచ్చా? 5-6 ఉండొచ్చు. మనకు ఒక రూమ్ ఇచ్చిన చాలు అట్లనే ఉండు. అందరికీ అందరు అలానే కూర్చోరు. ప్లేస్ లేకుండా కూడా పండుకుంటారు. అప్పుడు ఇంకా సాఫాలే గంతమంది కూర్చున్నారు. ఎట్లా అందరు మీద వండేటోళ్ళు. RRR అంటే మళ్ళీ డే టైంలో పండుకుంటూ పోయినా అనుకో, ఇది కూడా కాదు స్విచ్ ఆఫ్ తీసుకోపోయేదో పోతారు. వరే కొడుక నాకు తగ్గట్టు మా వాళ్ళకి చెప్పాను కాకపోతే మా హెవీ డ్రైవర్కి చెప్పు నెక్స్ట్ కూడా. వాడు ఈనాడు నవరత్న వెళ్ళి అడుగుండే ఆల్రెడీ పెట్టినారుగా. దిగది బదలు